హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్నాప్‌చాట్ యాప్ యూజ్ చేసి కార్టూన్ 3D ఫిల్టర్ ఎలా యూజ్ చేసి ఫుల్ లెంగ్త్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అప్‌లోడ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు స్నాప్‌చాట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్‌నైతే మీరు మీ ఫేవరెట్స్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. మనం కార్టూన్ ఫిల్టర్ మీద ఫోకస్ చేసాం కాబట్టి, ఈ కార్టూన్ ఫిల్టర్‌ని నేను నా ఫేవరెట్స్‌లోకి యూజ్ చేసుకున్నా. ఈ ఫిల్టర్ యూజ్ చేసి మన ఓల్డ్ ఫోటోస్‌కి కూడా ఈ ఫిల్టర్ అనేది అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు ఫుల్ వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి అని చెప్తాం. రైట్ సైడ్ కనిపిస్తున్న స్క్రోలర్ క్లిక్ చేయండి. అక్కడ మీకు టైమర్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ టైమ్ క్లిక్ చేసినప్పుడు ఫోటోకి 3 సెకండ్స్ అనేది ఇస్తదనమాట. 3 సెకండ్స్‌లో మనం ఫోటో తీసుకొని కిందనున్న డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. వీడియో కాబట్టి మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే వీడియో టైమర్ అనేది ఆన్ అవుతుంది. వీడియో టైమర్ మనకు ఓన్లీ 2 మినిట్స్ వరకు మాత్రమే రికార్డ్ చేసుకోగలము. వన్స్ మీరు పొజిషన్ సెట్ అనుకుంటే ఆ వీడియో రికార్డర్ మీద క్లిక్ చేయండి. 3 సెకండ్స్ కౌంట్ డౌన్ తీసుకొని మీ వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. మీరు చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ట్రైపాడ్ ఆర్ లేదంటే దూరంగా పెట్టి మీరు నార్మల్‌గా అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫేస్ చూపించి ఎలా అయితే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారో, అలానే మీరు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ యూజ్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ యూట్యూబ్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అస్సలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఫేస్ కూడా కనిపించదు. నార్మల్‌గా మనం వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. వన్స్ టైమర్ అయిపోయిన తర్వాత ఇలా మనకి వీడియో వస్తుంది. మీకు ఈ వీడియో ఓకే అనుకుంటే కిందన డౌన్‌లోడ్ బటన్ ఉంది కదా! అది క్లిక్ చేసేయండి. ఇది మీ స్నాప్‌చాట్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఆ వీడియో మీరిప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇమేజెస్ క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు నచ్చిన వీడియో డౌన్‌లోడ్ చేయాలనుకునేది క్లిక్ చేస్తే రైట్ సైడ్ కనిపిస్తున్న 3 డాట్స్ క్లిక్ చేయండి. కిందన ఎక్స్‌పోర్ట్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ మీకు డౌన్‌లోడ్ సింబల్ వస్తుంది. డౌన్‌లోడ్ క్లిక్ చేయగానే మీకు అక్కడ పైన నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. లైక్ కంటెంట్ ఈజ్ రెడీ టు షేర్ అని చెప్పి. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. సో, ఇది మనం నార్మల్‌గా మొబైల్ కెమెరాతో తీస్తే ఎలా అయితే గ్యాలరీలో సేవ్ అవుతాయో, అలానే ఈ వీడియో కూడా ఇప్పుడు మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫోటోస్‌కి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేసుకుందాం. సో, రీసెంట్‌గా డౌన్‌లోడ్ చేసిన వీడియోస్ అయితే ఇక్కడున్నాయి. ఇంకా మీరివి ఇన్‌షాట్‌లో ఆర్ ఏదైనా ఎడిటింగ్ యాప్‌లో యూజ్ చేసుకొని మీరు నార్మల్‌గా యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ 2025లో కూడా ఈ ఫిల్టర్ చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఐ నో ఎంత ఇంట్రోవర్ట్ అండ్ కంటెంట్ మీద ఎంత ఇష్టం ఉంది అని చెప్పి.